ఇది కుక్కల అంశంపై విచారణ చేపట్టిన సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. కరిచేందుకు సిద్ధమైన కుక్క ప్రవర్తనను ముందుగా ఊహించలేమని, దాని మనసులో ఏముందో ముందుగా చదవలేమని అంది. కుక్క కరిచాక చికిత్స కంటే వాటి నివారణే ముఖ్యమని తెలిపింది. పాఠశాలలు, ఆసుపత్రులు, కోర్టు ప్రాంగణాల నుంచి వీధి కుక్కలను తరలించాల్సిందేనని తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం జాతీయ రహదారులపై కుక్కల వల్ల కలిగే భద్రతా సమస్యలను ప్రస్తావించింది. రోడ్లపై ఉండే కొన్ని కుక్కలు కరవకపోవచ్చు, కానీ ప్రమాదాలకు కారణమవుతాయని అభిప్రాయపడింది. వీధులు, పాఠశాలలు, సంస్థల ప్రాంగణాల్లో మనకు కుక్కలు ఎందుకు అవసరం అని ధర్మాసనం ప్రశ్నించింది. కాగా పిటిషనర్ల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఏదైనా కుక్క అదుపు తప్పి ఎవరినైనా కరిచే అవకాశం ఉంటే ప్రజలు ఒక కేంద్రానికి ఫోన్ చేయొచ్చని, అక్కడ ఆ కుక్కను తీసుకువెళ్లి స్టెరిలైజ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెట్టొచ్చని సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తిరిగి వదిలిపెట్టినప్పుడు అవి కరవకుండా ఉండేందుకు కుక్కలకు కౌన్సిలింగ్ ఇవ్వడం ఒక్కటే మిగిలింది అంటూ వ్యాఖ్యానించింది. కుక్కల వల్ల కేవలం కరవడం, మనుషులను వెంబడించడమే కాదని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. వాహనాలు తిరిగే రోడ్లపై అవి పరిగెత్తుతున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. మనమందరం జంతు ప్రేమికులమే అయినప్పటికీ మానవ ప్రేమికులం కూడా అని సుప్రీం వ్యాఖ్యానించింది.